బీఆర్ఎస్ నేత హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చేపట్టండి. ఇళ్లలో పూర్తిగా మునిగిపోయి కట్టు బట్టలు తప్ప ఏమీ లేనటువంటి ఇండ్లు ఉన్నాయి. దాదాపు నాకు తెలిసి ఒక 3000 ఇళ్లు ఖమ్మంలో ఉన్నట్టుగా ప్రాథమిక అంచనా, మా పార్టీ అంచనా. ఫ్రిడ్జ్లు, టీవీలు, గ్రైండర్లు, కూలర్లు, బట్టలు, బెడ్స్, బియ్యము, సమస్తం బట్టలు తప్ప ఏమీ లేవు. ప్రతి ఇల్లు 4-5 లక్షల నుంచి 10 లక్షలు నష్టపోయింది. వారికి ఇంటికి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబాలను ఆదుకోవాలి, కాపాడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కేసీఆర్ గారి హయాంలో గతంలో వరదలు వస్తే మా అజయ్ గారు, వీరయ్య గారు, ఉపేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఆ రోజు రిటైనింగ్ వాల్ కట్టి దీనికి ఒక శాశ్వత పరిష్కారం కావాలని చెప్పి కోరారు. ఆ రోజు కేసీఆర్ గారు 650 కోట్లతోని 2 వైపులా 8.5 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ ను శాంక్షన్ చేశారు. ఆ పనులు నత్తనడక నడుస్తున్నాయి. ఆ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. ఖమ్మంను శాశ్వతంగా ఈ వరద నుంచి దూరం చేసే విధంగా ఆ రోజు కేసీఆర్ గారు మంజూరు చేసిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరూ నమస్కారం. ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పినట్లుగా తెలంగాణ రాష్ట్రంలో